అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? రీసెంట్ గా ఒక 3-4 డేస్ బ్యాక్ యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా వాళ్ళు స్టూడెంట్స్ కి ఒక వార్నింగ్ ఇష్యూ చేశారనమాట. వాళ్ళ ఎక్స్ పోస్ట్ లో మెన్షన్ చేశారు. అంటే ఒక 1 వీక్ బ్యాక్ H1 H4 వాళ్ళకు కూడా ఇలానే వార్నింగ్ ఇష్యూ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ లో గనక ఎటువంటి తప్పులు చేసినా, క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా, లేక అంటే యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ కి ఎటువంటి ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేసిన, మెయిన్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా కానీ వాళ్ళకి డెఫినెట్ గా ఏదర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, లేదు అంటే డిపోర్ట్ చేస్తాము, సెవీస్ టర్మినేట్ చేస్తాము అని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఎక్స్పోస్ట్ ది నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తా స్క్రీన్ మీద. సో దాని గురించి దాంతో పాటు సోషల్ మీడియాలో నేను కొంత గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓపీటీ స్టూడెంట్స్, స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ ఈ F1s ఇండియా వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కొంతమందిని డిపోర్ట్ చేశారట. నేను కొన్ని చదివాను, ఒక 2-3 చదివాను. సో ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు పార్ట్ టైం జాబులు ఇంకా చాలా మంది చేస్తూనే ఉన్నారు. సో మీరు మానుకోవట్లేదు. ఇలా పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్న వాళ్ళే యాక్చువల్ గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికారనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ప్లీజ్, ఎందుకంటే అలా నొక్కడమే కదా, ఫ్రీయే కదా, డబుల్ ఖర్చు ఏం కాదు కదా. సో ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ ఇస్తే కొంచెం యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది వీడియోని. సో ఇంకా షేర్ చేస్తా అంటే చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ వాళ్ళు ఇండియాలో పర్ఫెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకు ఈ టైంలోనే ఇలా వార్నింగ్ ఇస్తున్నారు అంటే యాక్చువల్ గా ఇది ఒక రకమైన హింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఎవరిని స్పేర్ చేయము. ఏ తప్పు చేసినా సరే, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీలో మీరు ఇన్వాల్వ్ అయినా, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ కి ఎటువంటి అగైనెస్ట్ గా మీరు వెళ్ళినా సరే మేము కంపల్సరీ మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి చెప్పడానికి అనమాట. ఎట్ ద సేమ్ టైము రీసెంట్ గా 85,000 to 95,000 వీసాస్ రివోక్ అయినాయి. దాంట్లో 8,000 to 9,000 స్టూడెంట్ వీసాలు కూడా ఉన్నాయంట. అంటే వీసాలతో పాటు వాళ్ళ సెవీసులు టర్మినేట్ చేసినవి అవి అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది పార్ట్ టైం జాబులలో దొరుకుతా ఉన్నారు. ఇంకా అలాగే ఈ ఎవరెవరైతే కంపెనీస్ వాళ్ళ దగ్గర పని చేయకూడదో అలాంటి చోట్ల పేరోల్ రన్ చేసుకుంటా ఉన్నారు. ఇంతకు ముందు చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబులు చేశారు. అదర్ దాన్ దట్ DUI క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ చాలా అండర్ కవర్ కాప్ ఆపరేషన్ దాంట్లో వాటిలో దొరుకుతా ఉన్నారు. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వేరే చిన్న చిన్న క్రిమినల్ దాంట్లో దొరుకుతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ అమ్మాయిలు చాలా మంది షాప్ లిఫ్టింగ్ కేసులలో దొరుకుతున్నారు. రీసెంట్ గా వచ్చినాయి కదా చాలా మంది షాప్ లిఫ్టింగ్లలో స్టూడెంట్లే ఎక్కువ దొరికాయి. వాళ్ళు ఏంటో మరి అదొక ఆనందమా షాప్ లిఫ్టింగ్ అనేది ఏంటో నాకైతే తెలియదు. కానీ అది చూడంగానే కొంతమందికి ఏంటంటే సైంటిఫికల్ గా అదేదో వాళ్ళ బాడీలో ఏదో ఉంటదంట. అంటే వాళ్ళకి వస్తువు చూడంగానే కొట్టేయాలనిపిస్తూ ఉంటదట. మన అదేది శంకర్ సినిమా ఉంటుంది కదా అర్జున్ది, ఆ సినిమాలో హీరోయిన్ కూడా అలానే ఏదైనా చూడంగానే కొట్టేయాలనిపిస్తూ ఉంటది. కొనుక్కునే స్తోమత ఉన్నా కానీ కొట్టేయాలనిపిస్తూ ఉంటదంట. రీసెంట్ గా ఎవరో దొరికారు. వాళ్ళు ఏంటంటే రిచ్, వెరీ రిచ్ ఆమె, కానీ ఆమెకు అదొక ఇంట్రెస్ట్ అనమాట. అలా కొట్టేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. సో ఆమె కూడా దొరికింది, తీసుకెళ్లి శిక్షణ ధర్మస్థానంలో కూర్చోబెట్టారు. సో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పిటి క్రైమ్స్ లలో వాటిలలో ఇన్వాల్వ్ అవ్వటము, తర్వాత స్టూడెంట్స్ ఆ ప్యాకేజీలు తీసుకురా డబ్బులు ఇస్తాం, ఈ ప్యాకేజీలు తీసుకురా డబ్బులు ఇస్తాం అంటే ఇన్వాల్వ్ అవ్వటము. సో చాలా పనికి మాలిన విషయాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అలాంటివి ఎవ్వరు అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మిగ్రేషన్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. తప్పేం లేదు. ఎందుకంటే మనం అమెరికా వెళ్ళింది దేనికి? జాగ్రత్త చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి ఫ్యూచర్ అనేది నిలబెట్టుకోవటానికి, మీరు తెచ్చుకున్నటువంటి లోన్ తీర్చుకోవడానికి. సో ఇది కాకుండా ఇలాంటి చిన్న చిన్న వీటిలలో క్రైమ్స్లలో ఇంకొక దాంట్లో తర్వాత అమ్మాయిలకి మెసేజ్లు పెట్టిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి అక్కడ పేరెంట్స్ పరువు తీసి మీరు తెచ్చుకున్న లోన్ అంతా వాళ్ళని ఎత్తినబడి, సో ఇలాంటివన్నీ చేస్తే రేపు పొద్దున లైఫే అనుకున్న ట్రాక్ లో వెళ్ళదు కదా, రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది. చిన్న విషయంలో రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది. మొన్న చూడండి, మన తెలుగు అమ్మాయిని ఆ పిల్లాడు చంపేశాడు, ఇండియా పారిపోయాడు. అంటే ప్రస్తుతానికి ఆ పిల్లగాడు చంపేశాడు అనేది మీడియాలో ఉంది. మరి అది అతను దొరికిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేస్తే గానీ తెలియదు. కానీ బట్
ఇలాంటివి అంటే అదర్ దాన్ దట్ వెళ్ళిన పని ఏంటో వదిలేసి వేరే వేరే పనులన్నీ ఓకే మీరు చదువుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు ఫైన్, దాంతో పాటు ఈ సైడ్ ట్రాక్ ఎటువంటి చెడు వాటిలో కూడా దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు చాలా కేసులు చూసిన తర్వాత వార్నింగ్ ఇచ్చారనమాట. ఇన్ని రోజుల నుంచి లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు రోజు రోజుకి క్రైమ్స్ పెరుగుతుంటే చూస్తున్నారు, దాంట్లో కూడా ఇండియన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి మీరు ఇండియా ఇన్వాల్వ్ అవుతే గనక మీకు డెఫినెట్ గా వీసాలు రివోక్ చేస్తాము, లేకపోతే కేసులు ఇస్తాము, లేకపోతే డిపోర్ట్ చేస్తాము, లేకపోతే బార్ చేస్తాము. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి గనక మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే మీకు బార్ స్టాంప్ వేస్తారు. అది మాత్రం మీరు పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిపోర్ట్ చేస్తే మీకు 3 ఏళ్ల 5 ఏళ్ల 10 ఏళ్ల బార్ స్టాంప్ అనేది వేస్తారనమాట. ఒకవేళ 3 ఏళ్ళు ఇచ్చినా 5 ఏళ్ళు ఇచ్చినా బార్ స్టాంప్ అనేది వేస్తే ఇంకా మీ అబ్రాడ్ ఫ్యూచర్ దాదాపు క్లోజ్ అయిపోతుంది. వేరే కంట్రీస్ కూడా మీరు వెళ్ళలేరు. ఎందుకు అంటే ఈ డేటా అనేది అక్రాస్ ద వరల్డ్ షేర్ అవుతుంది కాబట్టి మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో కాబట్టి క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఒకటి. నెక్స్ట్, రీసెంట్ గా నేను 2-3 పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో చదివా, అట్ ద సేమ్ టైం రెడిట్ లో డిస్కషన్ కూడా ఒకటి చదివా. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా మంది ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు చాలా మంది కూడా దొరుకుతున్నారు, అంటే డిపోర్ట్ చేసి పంపిస్తున్నారట. ఎందుకు అంటే నేను ఒక వీడియో చేసి పెట్టాను, మీరు ఎవరు చూసారో చూడలేదో, అన్ఆథరైజ్డ్ ఇన్కమ్ అనేది మీ అకౌంట్ లో పడితే ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్ మీకు ఒక 500 ట్రాన్స్ఫర్ చేసినా సరే దానికి మీరు గనక రీజన్ చెప్పకపోతే, లెక్క చూపించకపోతే దానికి తగ్గ ఆధారం అంటే మీరు ఇన్కమ్ ఎలా సంపాదించారు, లేదు ఇన్కమ్ కాదు ఫ్రెండ్లీగా హెల్ప్ చేశాడు, ఇలాంటివి ప్రూవ్ చేయలేకపోతే కూడా మీకు 212 అనేది ఇచ్చి, 212 లో చాలా సెక్షన్స్ ఉంటాయి. 212A/7/A/B అని మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఒక కుర్రోడికి వచ్చింది ఇది. ఎయిర్పోర్ట్ లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అన్ని స్టేట్మెంట్లు కానీ మీ ఫోన్లు కానీ అవి కానీ అన్ని చెక్ చేసినప్పుడు అన్ఆథరైజ్డ్ ఇన్కమ్ గనక ఒకవేళ వాళ్ళ దాంట్లో కనపడితే, అన్ఆథరైజ్డ్ అంటే మీరు జాబ్ చేస్తేనే డబ్బులు రావాలని ఏం లేదండి. మీ దాంట్లో ఒక 2-3 సార్లు మీ ఫ్రెండ్ $100, $300, $400 అట్లా ఎవరైనా వేశారనుకోండి, అది కూడా వాళ్ళకి ఇన్కమ్ కిందకే వస్తుంది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు గనక ఫ్రీగా జాబ్ చేసినా కూడా అది కౌంట్ కాదు. మీరు కంపల్సరీ ఓపీటీ అంటే ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఒక కంపెనీలో, వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు, దానికి తగ్గ రికార్డు మీకు కంపల్సరీ డిఎస్ఓ దగ్గర మీ సెవీస్ లో అప్డేట్ అయ్యి ఉండాలి. మీ ఓపీటీ ప్రాపర్ గా ఏదైతే ఉందో ఆ లెటర్, మీ కంపెనీ లెటర్ యుఎస్ఏఎస్ కి అప్డేట్ చేసి ఉండాలి. మీకు ప్రాపర్ గా పే స్లిప్స్ వస్తుండాలి. ప్లస్ మోర్ దెన్ మీ 90 days కన్నా ఎక్కువ రోజులు ఖాళీగా ఉండకూడదు జాబ్ లేకుండా. సో ఇలాంటివన్నీ చూసుకోండి. స్టెమ్ ఓపీటీ అప్లై చేసుకునేటప్పుడు కూడా మీ ప్రీవియస్ ఓపీటీ హిస్టరీ, తర్వాత F1 హిస్టరీ కూడా చూస్తారు. ఒకవేళ మీ F1 హిస్టరీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా పార్ట్ టైం జాబులు చేశారు, ఇన్కమ్ ఏదైనా వచ్చింది అంటే అది మీకు స్టెమ్ ఓపీటీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్ లో కూడా రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. నాకు దాదాపు ఇప్పటికీ ఒక 10 మంది మెసేజ్లు పెట్టారనమాట. ఓపీటీ మీద ఉన్నాము, ఈఏడి అప్లై చేసాము, ఇండియా వెళ్ళొచ్చా. కొంతమంది ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయాము, ఒక 2 వారాలు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశా, నాకు ఎంప్లాయర్ ఉన్నాడు, నాకు ఎంప్లాయర్ దొరికాడు. ఇవన్నీ కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సింపుల్ గా చెప్పుకోవటానికి ఉన్నదండి. రూల్ అంటే రూల్ కరెక్ట్ గా పాటించటమే, అంతకన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేయగలిగేది ఏం లేదు. కాలేజీలో మీరు చదువుకునేటప్పుడు, యూనివర్సిటీ లోపల మీకు పార్ట్ టైం జాబ్ దొరికితే చెయ్యండి, లేదు అంటే చెయ్యకండి. బయట ఎక్కడి నుంచి ఎటువంటి అన్ఆథరైజ్డ్ ఇన్కమ్, నేను ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతా, లింక్ వెళ్ళి ఒక్కసారి చూడండి. ఎటువంటి అన్ఆథరైజ్డ్ ఇన్కమ్ వచ్చినా సరే దానికి మీరు రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అది వాళ్ళకి ఇన్కమ్ కిందే ఉంటది, ఫ్రెండ్లీ ట్రాన్స్ఫర్ అయినా సరే ఇందాక చెప్పినట్టు. కాబట్టి మీరు అలాంటి ఇన్కమ్ సోర్సులు చూసుకోకండి, ప్రాపర్ గా జాబ్ చేయండి, ప్రాపర్ మీ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ కౌంట్ చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు రేపు పొద్దున H1 కి పికప్ అవుతారు కదా, మీరు H1 కి పికప్ అయ్యి మీరు H1 అప్లై చేసుకున్నప్పుడు ఈ హిస్టరీ అంతా మీకు యూజ్ అవుతుంది. అక్కడ కనుక H1 రిజెక్ట్ అయితే మీరు ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టం అంతా పోతుంది అనమాట. సో వచ్చి మీరు చదువుకొని ఓపీటీ మీద జాబ్ తెచ్చుకొని మళ్ళీ స్టెమ్ ఓపీటీ చేసుకుంటా H1 ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది మీకు. ఎందుకంటే ఇండియా నుంచి
H1 మీద ఎవ్వరు వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ 2026 లాటరీ చాలా అదృష్టంలో ఉండేటువంటి స్టూడెంట్స్ కి చాలా చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే 85,000లో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా H4 వాళ్ళు వస్తే మీకు కాంపిటీషన్కి వస్తుండొచ్చు. మాక్సిమం H1 నుంచి ఇప్పుడు H4 లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎందుకు రిస్క్, మనం ఇద్దరం H1 ఉంటే బెటర్ కదా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుని ఎవరైనా H4 నుంచి H1 అప్లై చేసుకుంటారేమో. బట్ వాళ్ళకి కూడా హై సాలరీస్ ఉంటేనే, అది గుర్తుపెట్టుకోండి. H4 లో ఉన్నాం కదా అని చెప్పి సింపుల్ గా ఇవ్వటానికి లేదు. హై సాలరీస్ ఉంటేనే వాళ్ళు ఆ H1 లాటరీలో అప్లై చేయడానికి ఉంటది అనమాట. అలాగా వాళ్ళ కాంపిటీషన్ మీకు తగ్గుతుంది ఇండియా నుంచి వచ్చే వాళ్ళది. కాబట్టి మీ అందరికీ ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు ఈ ఇయర్ జాగ్రత్తగా మీ ట్రాక్ ని కరెక్ట్ లైన్ లో పెట్టుకోండి. అనవసరంగా పోయి ఏదో ఒక చిన్న పార్ట్ టైం జాబులు చేసుకునో, అకౌంట్ లో డబ్బులు వేయించుకునో, లేకపోతే DUI లో ఇన్వాల్వ్ అయ్యో, లేకపోతే చిన్న చిన్న పిటి క్రిమినల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యో, షాప్ లిఫ్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యో, మొత్తం లైఫ్ నాశనం చేసుకుంటే నెక్స్ట్ మీకు H1 రాదు. ఒకప్పుడు ఎలా ఉన్నా నడిచింది, ఇప్పుడు మాత్రం అస్సలు నడవట్లేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా సీరియస్ గా చూస్తున్నారు. మీ జాబ్, మీ ఎంప్లాయ్మెంట్, మీ పే స్లిప్, మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో మీరు పెట్టినటువంటి ఆ జాబ్ డిస్క్రిప్షన్, దానిపైన మీ రోల్ ఏదైతే ఉందో, మీ నెక్స్ట్ H1 అప్లై చేసేటప్పుడు LCA లో రోల్ అదే మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలాంటివన్నీ కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియా వెట్టింగ్ లో. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇండియాకి వెళ్తే హాలిడేస్కి వెళ్ళండి, అక్కడ వర్క్ చేయకండి. నో వర్కింగ్, రిమోట్ వర్కింగ్ అనేది చేయమని కంపెనీకి చెప్పండి. డిఎస్ఓకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర I-20 నుంచి పర్మిషన్ తీసుకోండి. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు, ప్రతిదీ కూడా. మీరు పర్మిషన్ తీసుకుని వెళ్ళారా, పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళారా? ఒకవేళ కంపెనీ గనక మీకు జాబ్ ఇచ్చింది, ఇండియా వెళ్ళొస్తాం మేము అంటే కంపెనీ దగ్గర మీరు లీవ్ అప్లై చేసుకుని వెళ్ళారా? ఇలాంటి ప్రతి చిన్న పాయింట్ టు పాయింట్ అనమాట. ఏదైనా సరే వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కి మీ దగ్గర పర్ఫెక్ట్ సమాధానం ఉంటే మీరు హ్యాపీగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి బయటకు వస్తారు. అన్ని లీగల్ గా ఉంటే ప్రాబ్లం లేదండి. చాలా మంది ఉన్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడన్నా ఏదన్నా మీరు ఒక తప్పు చేస్తే దాంట్లో దొరుకుతారు. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లాటరీ మీకు రాబోతున్నటువంటి వరం అనమాట. ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ 2026 లో మాత్రం మీరు మాక్సిమం H1 లో ఎన్ని వీలైతే అన్ని మీ స్టూడెంట్స్ మాత్రం కొట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.